కదా పావని గారు అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కవిత గారు సొంత కూతురు తిట్టినందుకు ఆమె బాధపడుతున్నారు. అన్నా ఇన్ని చేశామని చెప్తున్నారు. అసలు మాకేంటంటే చెప్పండి నేరుగా క్వశ్చన్. మీరు తెలంగాణ జాగృతి నాయకురాలు నిన్న వరకు, ఇప్పుడు కవితా సేన రాష్ట్ర సేన నాయకురాలు. మీరు కూడా కేసీఆర్ గారి దగ్గర నుంచి చూసిన వ్యక్తులే. అవును, నిజంగా కవిత గారు మరమనిషి అనే అంత, లేకుంటే ఇలాంటి కామెంట్లు చేసే అంత తప్పులు చేశారా కేసీఆర్ గారు? అన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళం మేము. అదే నా చిన్నతనం నుండి కూడా ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని పనిచేసిన వాళ్ళం మేము. అప్పుడు కవితకతోనే ఉన్నాం, ఇప్పుడు కవితకతోనే ఉన్నాం. మాకు దగ్గర నుండి చూసినాం, మాకు అన్నీ తెలుసు. ఈరోజు వాళ్ళ కళ్ళల్లో నుండి నీళ్ళు రావచ్చన్నా. మాకు గత 8 సంవత్సరాలుగా మా కళ్ళల్లో నుండి రక్తాలు వచ్చినాయి అన్న. కానీ మేము బయట వాళ్ళలేదు, ఇంట్లో కూర్చొని ఏడ్చినాం. అదే చెప్తున్నాం, మేము బాధపడ్డప్పుడు ఉద్యమకారులని గేట్ బయట నిల్చోబెట్టినప్పుడు ఇంట్లో ఏడ్చినామన్న. ఎందుకంటే ఈ జాగృతిలో పనిచేస్తున్నాం, ఆ కవితక్క ఆ పార్టీకి బీఆర్ఎస్కి ఎమ్మెల్సీగా ఉంది అని చెప్పి ఇంట్లో కూర్చొని ధర్నా చౌక్ రద్దు చేసినప్పుడు, ఎక్కడి వాళ్ళని అక్కడ అణచివేస్తున్నప్పుడు, ఎక్కడి వాళ్ళని అక్కడ పక్కన పెడుతున్నప్పుడు, ఉద్యమకారులనేంది అమరవీరులనేది, మనం ఏ త్యాగాల మీద మనం తెలంగాణ తెచ్చుకున్నామో, ఏ ఆకాంక్షల మీద మనం తెలంగాణను తెచ్చుకున్నామో అవన్నిటిని పక్కన పెడుతున్నప్పుడు ఈ గుండె రగిలిపోయిందన్న. అన్నిటినీ భరించినము. ఈరోజు అక్కేడుస్తుంది. మేము 8 సంవత్సరాలుగా కన్నీళ్లు కాదు రక్తాలు గారినాయని చెప్తున్నా. కానీ అన్నిటినీ భరించినాం, మౌనంగా భరించినాం. కవితక్క గారి ఓటమికి కారణము అక్కడున్న ఎమ్మెల్యేలను తెలిసినా మౌనంగా భరించినాం, సైలెంట్గా ఉన్నాం సార్ కోసం, తెలంగాణ కోసం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలంగాణ దేవడంలో కేసీఆర్ గారి తర్వాతనే ఎవరైనా అని ఎప్పుడు చెప్తాం. ఉద్యమ నాయకుడిగా ఆయనని మేము గౌరవిస్తాం, ఉద్యమ నాయకుడిగా ఆయనని మేము ఎప్పుడు కూడా మాకు ఆ స్థాయిలోనే ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్నాక మీరు ఏం చేసిండ్రు అంటున్నా. తెచ్చుకున్నాక కవిత గారిని ఎంపీ చేశారు, ఎమ్మెల్సీ చేశారు 2 సార్లు. ఒక మంత్రిని మాత్రం చేయలేదు. అదే బాధ. మేము వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. కవిత గారు తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్, అదే చెప్తున్నాను, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా రాజీవ్ సాగర్ ని చేశారు. తెలంగాణ జాగృతి నాయకుడు ఆయన. ఆయన కూడా కవిత గారితో లేరు, ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అదే అన్న నేను చెప్తున్నా కదా, ఈ గుంట నక్కలు ఎవరైతే ఉన్నారో క్లారిటీగా చెప్తా. ఈ గుంట నక్కలు ఎవరైతే ఉన్నారో, కవితక్క గారి వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తీసుకుపోవడము, వాళ్ళకు మాయ మాటలు చెప్పేసి పక్కకు తీసుకుపోవడం, అది ఓన్లీ ఈ పాలిటిక్స్లోనే కాదన్న, రాజకీయంగానే కాదు, పర్సనల్గా కూడా, లేకపోతే తను చేసే బిజినెస్లలో కూడా, ఎక్కడైనా కూడా. ఎందుకంటే పర్సనల్గా మేము ఆమెతో మాతో షేర్ చేసుకుంటుంది కాబట్టి మాకు అన్ని తెలిసి. గుంట నక్కలు కవితక్క గారితో ఎవరు ఉండొద్దు, ఏం కుట్రలు చేసి ఆమెని తండ్రిని అన్న మాదన్న కడుపుకోతా. ఈరోజు మాకు బాధన్న, ఒక ఆడబిడ్డని పుట్టిల్లుకు మించిన ఒక ఆడబిడ్డకి ఇంకా వేరే ఏది ఉండదు. పుట్టింట్లో ఎల్లిపాయ కారం పెట్టినా కూడా కడుపు నిండా తినొస్తామన్నా. అట్లాంటి పుట్టిల్లును కూడా ఈరోజు వదులుకునే పరిస్థితి చేసిరంటే ఎవరన్నా